హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఫరెంట్ వేస్ ఆఫ్ అక్వైరింగ్ టైటిల్ గురించి నేర్చుకుందాం. అందులో ముందుగా సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ ఏంటో తెలుసుకుందాం. ప్రాపర్టీ విచ్ ఈస్ ఓన్డ్ ప్రియర్ టు బీయింగ్ మ్యారీడ్ అంటే పెళ్లి కన్నా ముందు పర్చేస్ చేసిన ప్రాపర్టీని సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్లి కన్నా ముందు అంటే అతని మ్యారిటల్ స్టేటస్ ఏమి? సింగిల్ పర్సన్ ప్రాపర్టీ కొన్నప్పుడు 100% ఓనర్షిప్ రైట్స్ అతనికి మాత్రమే చెందుతాయి. కాబట్టి దాన్ని సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. లేదంటే ఇక్కడ ఇంకోటి చెప్పాడు, అక్వైర్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ బై గిఫ్ట్, విల్, ఇన్హెరిటెన్స్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా అతను పొందిన ప్రాపర్టీ గిఫ్ట్ ద్వారా కానీ, లేదంటే విల్ అంటే మనం యూఎస్లో విల్ అని కానీ లేదా ప్రైవేట్ కానీ అంటారు. ఇండియాలో వీలునామా అంటారు కదా, నేను చనిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ ఇతనికి మాత్రమే చెందాలని వీలునామా రాసి చనిపోతారు కదా కొంతమంది మన పూర్వీకులు. అలా చెందిన ప్రాపర్టీలో కూడా ఓనర్షిప్ రైట్స్ 100% ఇతనికి ఒకరికే ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. లేదా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే వారసత్వంగా లభించిండే ఆస్తి అన్నమాట. మనము డాక్యుమెంట్స్ తెలుగు డీడు ఇవన్నీ చూసినప్పుడు అక్కడ అనువంశికము అని ఉంటుంది. అంటే మన పెద్దోళ్ళ నుండి మనకు వచ్చిన ప్రాపర్టీ, దాంట్లో 100% రైట్స్, ఓనర్షిప్ రైట్స్ ఒక్కరికే ఉంటాయి. కాబట్టి దాన్ని సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అంటారు. లేదా ఇంకో విధానం ఉంది, బై క్విట్ క్లెయిమ్ ఫ్రమ్ స్పౌస్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మన ఓనర్షిప్ రైట్స్ 50% వైఫ్కి వెళ్ళి ఉంటాయి కదా, ఆ 50% ఓనర్షిప్ రైట్స్ని తిరిగి క్విట్ క్లెయిమ్ ద్వారా మనం తీసుకున్నప్పుడు 100% ఓనర్షిప్ రైట్స్ మనకే చెందుతాయి. అప్పుడు అటువంటి ప్రాపర్టీని కూడా ఇక్కడ సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అని చెప్పచ్చు. సింపుల్గా అంటే 100% ఓనర్షిప్ రైట్స్ ఒకరికే చెందినట్టయితే అటువంటి ప్రాపర్టీని సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అని చెప్తారు. ఇక్కడ దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏమంటే ఓనర్ విల్ హ్యావ్ 100% ఓనర్షిప్ రైట్స్. ఇట్ ఈస్ ఈజీ ఫర్ కన్వేయన్స్, లోన్స్, ఇంప్రూవ్మెంట్స్. ఇప్పుడు వేరే వాళ్ళకు ప్రాపర్టీ, ఇప్పుడు 2-3 అనుకోండి ప్రాపర్టీ ఓనర్స్, అతను కన్వే చేయాలన్నా లేదంటే లోన్ తీసుకోవాలన్నా వాళ్ళ సొంతం కూడా అవసరం. అది ఈ సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీలో అతను 100% ఓనర్షిప్ రైట్స్ ఒకనికే చెంది ఉండే కాబట్టి అతను ఈజీగా కన్వే చేయగలడు, లోన్ తీసుకోగలడు, ఆ ప్రాపర్టీలో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయగలడు. అందుకే సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీలో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. 100% ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఇతను కన్వే చేసేయచ్చు, ప్రాపర్టీ లోన్ తీసుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు, వేరే వాళ్ళ కన్సర్న్ ఏం అవసరం లేకుండా. డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే ఓనర్ హ్యావ్ టు ప్రిపేర్ ద విల్ ఆర్ ప్రొవైడ్ ఫర్ ద కన్వేయన్స్ ఆన్ హిస్ ఆర్ హర్ డెత్. అంటే ఇతనికి 100% ఓనర్షిప్ రైట్స్ ఉన్నప్పుడు ఇతను మరణానంతరం, ఎప్పుడు ఎవరు చనిపోతారో ఎవరు బతుకుంటారో తెలియదు కదా, మరణానంతరం ఇది ఎవరికి చెందాలని ముందే ఒక విల్ కానీ ప్రైవేట్ కానీ వీలునామంటారు కదా మన తెలుగులో, అది రెడీ చేయాలి. లేకపోతే ఫ్రాడ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఎవరికి చేదెక్కించుకుంది వాళ్ళు దక్కించుకుంటారు అన్నమాట. ఇక్కడ ఇది డిసడ్వాంటేజ్ చెప్పాలి. అలా తగ్గించుకోకపోయినా అది ఆ ప్రాపర్టీ అనేది గవర్నమెంట్కో లేదంటే ఏ ట్రస్ట్కో చెందుతుంది. అందుకే ఇక్కడ ముందుగానే ఇతను ఒక విల్ కానీ ప్రైవేట్ కానీ రెడీ చేసి పెట్టారు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ డీడ్ చూడండి, ఇది ఒక గ్రాండ్ డీడ్ డాక్యుమెంట్. ఇక్కడ జెఫ్రీ ఆర్ ట్రూట్, ఏ మ్యారీడ్ మ్యాన్ యాజ్ హిస్ సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ. ఇక్కడ మీరు చూసారంటే సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అని ఉంది. సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అంటే ఏంది? 100% ఓనర్షిప్ రైట్స్ కలిగి ఉంటే, ఒకరే కలిగి ఉంటే దాన్ని సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అంటారు. కానీ ఇక్కడ చూడండి మ్యారీడ్ మ్యాన్ అని ఉన్నది. మ్యారీడ్ మ్యాన్ అంటే ఆల్రెడీ ఇతని వైఫ్ కూడా ఉంటుంది కదా, ఆమె కూడా 50% ఉండాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ ఏంటంటే ఆ 50% ఓనర్షిప్ రైట్స్ కూడా క్విట్ క్లెయిమ్ ద్వారా ఇతను మళ్ళా తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు 100% ఓనర్షిప్ రైట్స్ ఈ ప్రాపర్టీ మీద, లాట్ 10 బ్లాక్ 9 అని ఈ ప్రాపర్టీ మీద ఇతనికే ఉన్నాయి. అందుకే ఇక్కడ మ్యారీడ్ మ్యాన్ యాజ్ హిస్ సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అని చెప్పారు. ఇది సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అంటే. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది జాయింట్ టెనెన్సీ. జాయింట్ టెనెన్సీ అంటే ఏంటంటే రియల్ ప్రాపర్టీ ఈజ్ ఓన్డ్ బై 2 or more persons హ్యావింగ్ ఈక్వల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఓనర్షిప్ రైట్స్. అంటే ఇద్దరు కానీ లేదా ముగ్గురు కానీ ప్రాపర్టీ కొని ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ ఈక్వల్ గా ఉంటే, ముగ్గురికి, ఇద్దరు లేదా ముగ్గురు
ఇద్దరైతే 50-50, ముగ్గురైతే 33.3 అంత వస్తుంది. అలాగా వాళ్ళ ఓనర్షిప్ రైట్స్ ఈక్వల్గా ఉండి కొన్నట్టయితే దాన్ని జాయింట్ టెనెన్సీ అంటారు అటువంటి ప్రాపర్టీ. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఓనర్స్ ఓ ప్రాపర్టీ ఇద్దరు ముగ్గురు ఓనర్స్ వాళ్ళ ఓనర్షిప్ రైట్స్ ఈక్వల్గా ఉన్నట్టయితే దాన్ని జాయింట్ టెనెన్సీ అంటారు. ఆ జాయింట్ టెనెన్సీ అనేది క్రియేటెడ్ బై ఏ సింగిల్ విల్ ఆర్ ట్రాన్స్ఫర్. అంటే ఆ జాయింట్ టెనెన్సీ వాళ్ళకి ఎలా వస్తుందంటే ఒక్క విల్లు లేదంటే ఒకే డీడ్ ద్వారా కన్వే అవుతుంది వీళ్ళ ముగ్గురికి. ఓనర్ నుండి అంటే ప్రీవియస్ ఓనర్ నుండి వీళ్ళ ముగ్గురికి ఒకే విల్లు లేదా డీడ్ ద్వారా కన్వే అవుతుంది. అలాగే ఇంకోటి ఇక్కడ చెప్పారు హ్యావింగ్ రైట్స్ ఆఫ్ సర్వేయర్షిప్. రైట్స్ ఆఫ్ సర్వేయర్షిప్ ఏంటంటే ఇప్పుడు ఆ ముగ్గురులో ఎవరన్నా ఒకరు చనిపోతే వాళ్ళకి ఎంతైతే ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ ఉంటాయో అది మిగిలిన ఇద్దరికి ఆటోమేటిక్గా కన్వే అవుతాయని అర్థం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఏబిసి ఓన్స్ ద ప్రాపర్టీ ఇన్ ఈక్వల్ షేర్స్. అంటే 33% ఈచ్, అంటే ఒక్కొరు 33% ఓనర్షిప్ రైట్స్ ఒక ప్రాపర్టీని కొన్నారు. ఇఫ్ ఎనీ వన్ డైస్ వాళ్ళ ప్రాపర్టీ రైట్స్ ఈ 33% ఉన్నాయి కదా, అవి ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి చెందాయని అర్థం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సి అనే అతను చనిపోయాడు అనుకోండి, అతనికి ఉన్న 33% ఓనర్షిప్ రైట్స్ ఆటోమేటిక్గా ఏబికి కన్వే అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏబి ఓనర్ అవుతారు, ఒక్కొక్కరికి 50% వస్తుంది అనమాట. జాయింట్ టెనెన్సీ అంటే ఇక్కడ రైట్స్ ఆఫ్ సర్వేయర్షిప్ అంటే అది ఫస్ట్ కొనేటప్పుడు ఈక్వల్గా కొంటారు. ఇఫ్ ఎనీ వన్ డైస్ ఆటోమేటిక్గా వాళ్ళ ఓనర్షిప్ రైట్స్ మిగిలిన వాళ్ళకి చెందుతాయని అర్థం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది జాయింట్ టెనెన్సీ ఏంటంటే ఓనర్షిప్ రైట్స్ ఫస్ట్ ఇద్దరు లేదా ముగ్గురు ప్రాపర్టీని కొంటారు, ఆ ప్రాపర్టీ పైన ఓనర్షిప్ రైట్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని జాయింట్ టెనెన్సీ అంటారు లేదా జాయింట్ టెనెన్స్ అంటారు. వాళ్ళిద్దరిని ఈక్వల్గా ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అక్కడ పక్కనే రైట్స్ ఆఫ్ సర్వేయర్షిప్ అని ఒకటి రాసి ఉంటే వాళ్ళ మరణానంతరం ఆటోమేటిక్గా ఆ ఏవైతే వాళ్ళకు ఉన్న ప్రాపర్టీ రైట్స్ ఉంటాయో అవి ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళకి కన్వే అవుతాయని అర్థం. ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక డీడ్ డాక్యుమెంట్. ఇక్కడ చూసారంటే గ్లోరియా స్మిత్, జాన్ సి స్మిత్ జాయింట్ టెనెంట్స్ విత్ రైట్ ఆఫ్ సర్వేయర్షిప్. అంటే వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుందాం, ఇక్కడ లాస్ట్ నేమ్ సేమ్ గా ఉంది కాబట్టి వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్, గ్లోరియా అనే అమ్మాయి, జాన్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరూ ఒక ప్రాపర్టీని కొన్నారు. జాయింట్ టెనెంట్స్ అంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు 50% ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పక్కన ఇంకో రాశారు విత్ ద రైట్ ఆఫ్ సర్వేయర్షిప్. అంటే ఈ వీళ్ళిద్దరిలో ఎవరున్నా ఒకరు చనిపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన 50% ఓనర్షిప్ రైట్స్ మిగిలిన వారికి చెందుతాయి అని అర్థం. ఇప్పుడు గ్లోరియా అనే అమ్మాయి చనిపోయింది అనుకోండి, ఈమెకున్న 50% రైట్స్ ఆటోమేటిక్గా జాన్కి వస్తాయి. అప్పుడు జాన్ 100% ఓనర్షిప్ రైట్స్ ఉన్న మనిషిగా అవుతాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ విత్ రైట్ ఆఫ్ సర్వేయర్షిప్ అని రాసింది. సర్వేయర్షిప్ అంటే అదే మాట, ఒకరు చనిపోతే వాళ్ళ ఓనర్షిప్ రైట్స్ ఆటోమేటిక్గా మిగిలిన వారికి కన్వే అయిపోతాయి అని అర్థం. ఇది జాయింట్ టెనెంట్స్ అంటే. ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే టెనెంట్స్ ఇన్ కామన్. రియల్ ప్రాపర్టీ దట్ ఈస్ ఓన్డ్ బై 2 or more పర్సన్స్. ఇక్కడ కూడా ఇద్దరు లేదా ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది ప్రాపర్టీని పర్చేస్ చేస్తారు. మే ఆర్ మే నాట్ హ్యావ్ ద ఈక్వల్ ఇంట్రెస్ట్. వాళ్ళకు దాంట్లో ఈక్వల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్గా ఉండొచ్చు. 50-50 ఉండాలని అవసరం లేదు, 20-30 ఉండొచ్చు, ఓరికి 80-20 ఉండొచ్చు, ఎలాగైనా డిఫరెంట్గా ఉండొచ్చు అని అర్థం. ఇక్కడ క్రియేటెడ్ త్రూ డిఫరెంట్ విల్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్. అంటే ఇక్కడ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒకే దాని ద్వారా ఈ విల్లు తీసుకోలేరు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇద్దరు కొన్నారనుకోండి, అప్పుడు 50-50% వస్తుంది, అప్పుడు జాయింట్ టెనెన్సీ అయిపోతుంది. ఇప్పుడు మూడో వ్యక్తిని యాడ్ చేస్తారనుకోండి, ఇప్పుడు నేను ప్రాపర్టీ కొన్నాను, నేను మా ఫ్రెండ్ కొన్నాను అంటే అప్పుడు 50-50% మాకున్నాయి. ఇప్పుడు నేను మా వైఫ్ని యాడ్ చేసుకుంటాను, నాకు మ్యారేజ్ అయింది, నేను మా వైఫ్ని యాడ్ చేస్తాను దాంట్లోకి. అప్పుడు ఏమవుతుంది, నాకున్న 50% ఓనర్షిప్ రైట్స్లో 25 మా వైఫ్కి వెళ్తాయి. అప్పుడు ముగ్గురు ఓనర్స్ అయినారు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేను మా ఫ్రెండ్ కొన్నప్పుడు ఒక డీడు, ఇప్పుడు నేను మళ్ళా నా వైఫ్కు ఒక డీడు, నాకున్న 50% ఓనర్షిప్ రైట్స్లో 25% ఆమెకి ఇవ్వాలంటే ఇంకో డీడ్ ఇవ్వాలి. అందుకే ఇక్కడ చెప్పారు డిఫరెంట్ విల్స్ అండ్ ట్రాన్స్ఫర్. క్రియేటెడ్ త్రూ డిఫరెంట్ విల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అంటే అదే ఒకే దాని ద్వారా కన్వే అవుతుంది. కానీ ఒకటే ద్వారా కన్వే అయితే అది జాయింట్ టెనెంట్స్ అయిపోతుంది. అలాగే ఇంకోటి చెప్పారు చూడండి, హ్యావింగ్ నో రైట్స్ ఆఫ్ సర్వేయర్షిప్.
అంటే దీనిలో ఇలా టెనెంట్స్ ఇన్ కామన్ లో ఉన్నప్పుడు రైట్స్ ఆఫ్ సర్వేయర్షిప్ అనేది వర్తించదు. ఇప్పుడు సపోజ్ ముగ్గురు పార్ట్నర్స్ ఎవరన్నా ఒక ప్రాపర్టీని కొన్నారు డిఫరెంట్ ఇంట్రెస్ట్ తో, వాళ్ళలో ఒకరు చనిపోయినారు అనుకోండి, జాయింట్ టెనెంట్స్ అయితే ఆటోమేటిక్గా అది మిగిలిన వాళ్ళకి అవుతుంది. కానీ ఇది టెనెంట్స్ ఇన్ కామన్. ఇప్పుడు నేను చనిపోతే నేను ముందే ఒక విల్ ప్రిపేర్ చేసి పెట్టాను. నా మరణానంతరం నాకు ఏదైతే 25% లేదంటే 30% ఓనర్షిప్ రైట్స్ ఉంటాయో అవి నేను ఎవరి పేరైతే ఆ విల్లో రాసి పెట్టుంటానో వాళ్ళకి మాత్రం చెందాయి. అంతేగాని నాతో పాటు కొన్నాడే మా ఫ్రెండ్ కానీ మా వైఫ్ కానీ వాళ్ళకి చెందవు అని అర్థం. ఇక్కడ ఇంకో విషయం చెప్పారు, అండ్ కన్సెంట్ ఆఫ్ అదర్ కో ఓనర్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ మోడిఫికేషన్స్ టు ద ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రాపర్టీ. అంటే దీంట్లో ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ప్రాపర్టీ పైన లోన్ తీసుకోవాలంటే నాకున్న 50% ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి కదా, దానిపైన నేను లోన్ తీసుకోవాలంటే నా ఫ్రెండ్ సిగ్నేచర్ కానీ లేదా మా వైఫ్ సిగ్నేచర్ కానీ నాకు అవసరం లేదు. నాకు ఏదైతే ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయో అవి నేను ఎవరికైనా కన్వే చేయాలన్నా కూడా వాళ్ళ సిగ్నేచర్ లేకనే కన్వే చేయొచ్చు. అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం దానికి మీకు అర్థమయ్యేగా. ఇక్కడ చూడండి, ఏబిసి ఓన్స్ ద ప్రాపర్టీ విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ 50%, 30% and 20%. ఇఫ్ ఎనీవన్ డైస్ హిస్ ఆర్ హర్ ఇంట్రెస్ట్ విల్ కన్వేస్ టు హైర్స్ అంటే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ వైఫ్కి కానీ చెందాయి. ఇప్పుడు సపోజ్ ఏ అనే అతను 50% ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయి కదా, ఇతను చనిపోయాడు అనుకుంటే అతని ఓనర్షిప్ రైట్స్ అతని వైఫ్కి కానీ చిల్డ్రన్ కానీ లేదంటే అతని విల్ ద్వారా ఎవరికైతే కన్వే చేస్తాడో వాళ్ళకి మాత్రమే చెందాయి. అంతేగాని ఇక్కడ జాయింట్ టెనెన్స్ లాగా బీకి సికి చెందవు. అతను ఎవరి పేరైతే విల్లు ద్వారా కన్వే రాసి పెట్టింటాడో వాళ్ళకి మాత్రమే చెందాయి అని అర్థం. ఇక్కడ నో సర్వేయర్షిప్. దీంట్లో టెనెంట్స్ ఇన్ కామన్ ద్వారా ప్రాపర్టీ తీసుకున్నట్టే దాంట్లో సర్వేయర్షిప్ ఉండదు. అదే వాళ్ళు పైన చెప్పిండదు అనమాట. దీనికి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, జాన్ స్మిత్, అలేషియా స్మిత్ ఇక్కడ గ్రాంటీస్ వీళ్ళిద్దరు ప్రాపర్టీని తీసుకుంటున్నారు. కన్వేస్ టు యాజ్ టెనెంట్స్ ఇన్ కామన్ విత్ ఈక్వల్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దేర్ కాంకరెంట్ లైఫ్స్ అండ్ అపాన్ ద డెత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ దెమ్ రిమైండర్ టు ద సర్వేయర్. అంటే ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ చెప్పినట్టు వీళ్ళు మే ఆర్ మే నాట్ ఈక్వల్ ఇంట్రెస్ట్ 50-50% కొనొచ్చు, అంటే 50-50% ఓనర్షిప్ రైట్స్ ఉండొచ్చు, డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళందరికీ 50-50% ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయి. అదే ఇక్కడ చెప్తున్నారు, యాజ్ టెనెంట్స్ ఇన్ కామన్ విత్ ఈక్వల్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దేర్ కాంకరెంట్ లైఫ్స్. వాళ్ళు బతుకున్నంత వరకు వాళ్ళు 50-50% ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయి దీంట్లో. అపాన్ ద డెత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ దెమ్ ఎవరన్నా ఒకరు చనిపోతే ద రిమైండర్ టు ద సర్వేయర్ ఆఫ్ సెట్ గ్రాంటీస్. వాళ్ళు చనిపోయిన అనంతరం ఆ 50% వాళ్ళకి ఏదైతే ఉన్నాయో 50% ఓనర్షిప్ రైట్స్ వాళ్ళ సర్వేయర్ వాళ్ళు ఎవరికైతే వాళ్ళ అదే కొడుకులు లేదంటే ఎవరైనా ఉంటారు కదా వైఫ్ వాళ్ళు, వీళ్ళు ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి, సారీ ఇక్కడ జాన్ స్మిత్, అలేషియా స్మిత్ వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అని ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. డిఫరెంట్ గా ఉండొచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ ఉండొచ్చు, మనకు తెలియదు. అది వాళ్ళ సర్వేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెందుతాయన్నమాట. వాళ్ళ డెత్ తర్వాత వాళ్ళకి చెందుతాయని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఈక్వల్ ఇంట్రెస్ట్ తో ఉన్నారు. ఇక్కడ ఈక్వల్ ఇంట్రెస్ట్ 50-50% ఉండొచ్చు, లేదంటే జాన్ కి 80, ఏలేషియాకు 20 అలా కూడా ఉండొచ్చు. అంటే సింపుల్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, టెనెంట్స్ ఇన్ కామన్ అంటే ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు ఓనర్స్ ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఆ ప్రాపర్టీ పైన వాళ్ళ ఇంట్రెస్ట్ ఓనర్షిప్ రైట్స్ అనమాట ఈక్వల్ గా ఉండొచ్చు, లేదా డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు. అలాగే వాళ్ళ మరణానంతరము ఆ ఓనర్షిప్ రైట్స్ అనేవి వేరే వాళ్ళకి కన్వే వాళ్ళు ఎవరైతే విల్లో కానీ లేదంటే ప్రైవేట్ లో కానీ మెన్షన్ చేస్తుంటారో వాళ్ళకి కానీ లేదంటే వాళ్ళ పుత్రులు లేదా వాళ్ళ వైఫ్ కానీ చెందుతాయని అర్థం. అది టెనెంట్స్ ఇన్ కామన్ అంటే అర్థం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది కమ్యూనిటీ ప్రాపర్టీ విచ్ ఈజ్ అక్వైర్డ్ అదర్ దాన్ సపరేట్ ప్రాపర్టీ డ్యూరింగ్ ద మ్యారేజ్. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు ప్రాపర్టీ అదర్ దాన్ సపరేట్ ప్రాపర్టీ. సింపుల్ గా మనం చెప్పాలంటే దీన్ని అదర్ దాన్ సపరేట్ ప్రాపర్టీ అంటే, ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ కొన్నాం అనుకోండి పెళ్లి కన్నా ముందు, అప్పుడు ఏదేమవుతుంది సోల్ అండ్ సపరేట్ ప్రాపర్టీ అవుతుంది. అలా కాకుండా మ్యారేజ్ అప్పుడు కొన్నట్టయితే లేదా మ్యారేజ్ ద్వారా లభించిన ప్రాపర్టీని మనం కమ్యూనల్ ప్రాపర్టీ అనొచ్చు. ఆర్ ఇంకో విధంగా చెప్పారు ఇక్కడ,
ఆఫ్టర్ మ్యారేజ్ బై ఎయిదర్ ఏ హస్బెండ్ ఆర్ వైఫ్. అంటే మ్యారేజ్ ద్వారా లభించింది కానీ లేదా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఎవరన్నా కొన్నా కూడా అది కమ్యూనిటీ ప్రాపర్టీ. బోత్ ఆర్ రెసిడింగ్ ఇన్ ద కమ్యూనిటీ ప్రాపర్టీ స్టేట్. అంటే యుఎస్ లో కొన్ని కమ్యూనిటీ ప్రాపర్టీ స్టేట్స్ కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పారు చూడండి, ఆరిజోనా, కాలిఫోర్నియా, ఇడాహో, లూసియానా, నెవాడా, న్యూ మెక్సికో, టెక్సాస్, ఇవన్నీ కమ్యూనిటీ ప్రాపర్టీ స్టేట్స్ అన్నమాట. ఈ స్టేట్స్ లో వాళ్ళకు ప్రాపర్టీ ఉన్నట్టయితే కమ్యూనిటీ ప్రాపర్టీ అవుతుంది. అప్పుడు కూడా దాన్ని కమ్యూనిటీ ప్రాపర్టీ అంటారు. దాంట్లో వీళ్ళిద్దరికి ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కొన్నారనుకోండి, అక్కడ కూడా వాళ్ళకి 50% ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి, కానీ అది కమ్యూనిటీ ప్రాపర్టీ అవుతుంది. ఇక్కడ ఇంకో విధంగా చెప్పారు, కమ్యూనిటీ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మ్యారిటల్ ప్రాపర్టీ. మ్యారిటల్ ప్రాపర్టీ అంటే మ్యారేజ్ తర్వాత వచ్చేదని నేను అనుకుంటాను, నాకు అంత ఐడియా రాలేదు దీనిపైన. ఏదో కమ్యూనిటీ ప్రాపర్టీ నాకు తెలిసినంత వరకు మ్యారేజ్ అయిన తర్వాత కానీ కమ్యూనిటీ స్టేట్ లో, ఇవన్నీ కమ్యూనిటీ స్టేట్స్ అన్నమాట. ఆరిజోనా ఇక్కడ వీళ్ళకి ప్రాపర్టీ ఉన్నట్టయితే దాన్ని కమ్యూనిటీ ప్రాపర్టీ అంటారు. వీళ్ళకు ఇక్కడ ఈక్వల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అనేది ఇక్కడ కింద చూద్దాం. ఇప్పుడు ఈచ్ స్పోన్స్ ఫ్రమ్ ద వన్ హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ, నో కన్సెంట్ రిక్వైర్డ్ టు సెల్, మార్టిగేజ్, ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ కమ్యూనిటీ ప్రాపర్టీలో ఒకవేళ కమ్యూనిటీ ప్రాపర్టీ స్టేట్ లో వీళ్ళు కానీ ప్రాపర్టీ పర్చేస్ చేసినట్టయితే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళకు 50% ఓనర్షిప్ రైట్స్ ఉంటాయని చెప్పినారు. అంటే నో కన్సెంట్ రిక్వైర్డ్ ఫర్ సెల్, మార్టిగేజ్, ఇంప్రూవ్మెంట్స్. అంటే వాళ్ళకున్న 50% ఓనర్షిప్ రైట్స్ లో వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, ఎవరికైనా సేల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళ పార్ట్నర్ కన్సెంట్ లేకుండానే అని అర్థం. ఇంకొకటి, ద కమ్యూనిటీ ప్రాపర్టీ ఈజ్ డివైడెడ్ ఈక్వల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ డైవర్స్. అంటే సపోజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాపర్టీ తీసుకున్నారు కమ్యూనిటీ స్టేట్ లో, అది కమ్యూనిటీ ప్రాపర్టీ. వాళ్ళు ఏమన్నా డైవర్స్ తీసుకుంటే అప్పుడు ఆ ప్రాపర్టీ 50-50గా డివైడ్ చేయబడుతుంది అనమాట. వాళ్ళు డైవర్స్ తీసుకుంటే ద కమ్యూనిటీ ప్రాపర్టీ ఈజ్ డివైడ్ ఈక్వల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ డైవర్స్. వాళ్ళకు 50-50గా ఓనర్షిప్ రైట్స్ గా డివైడ్ చేయబడుతుంది అనమాట. ఇంకోటి ఏమంటే, if one spouse dies leaving a will, his or her share of community property will go to the persons named in the will. అంటే మనం టెనెంట్స్ ఇన్ కామన్ లో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎవరున్న వీళ్ళిద్దరిలో ఒకరు చనిపోతే వాళ్ళకున్న 50% ఓనర్షిప్ రైట్స్ ఆటోమేటిక్ గా వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వెళ్ళవు. వాళ్ళు విల్ అంటే ప్రైవేట్, వాళ్ళకి ఎవరైతే వీలునామాలో రాసి పెట్టింటారో వాళ్ళకి మాత్రమే చెందుతాయి అన్నమాట. ఈ కమ్యూనిటీ ప్రాపర్టీ అనేది ఆ విల్లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే చెందుతుంది అని అర్థం. దేర్ ఆర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ దట్ ఈస్ మ్యారీడ్ కపుల్ కెన్ క్లెయిమ్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ ప్రాపర్టీ. కమ్యూనిటీ ప్రాపర్టీ ఉన్నట్టయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయని అర్థం. ఈ స్టేట్ లో వీళ్ళకి ఎవరికన్నా ప్రాపర్టీ ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ కి, వాళ్ళకు కొద్దిగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ దొరుకుతాయని చెప్తున్నారు. ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం, కమ్యూనిటీ ప్రాపర్టీ అంటే ఎలా ఉంటుంది ఏమనేది. ఇక్కడ చూడండి, ఇది స్పెషల్ వారంటీ డీడ్ అనమాట. ఇక్కడ చూడండి, జాన్ ఆర్ స్మిత్ అండ్ తానా ఎం స్మిత్, హస్బెండ్ అండ్ వైఫ్, నాట్ యాజ్ టెనెంట్స్ ఇన్ కామన్, నాట్ యాజ్ జాయింట్ టెనెంట్స్ విత్ రైట్ ఆఫ్ సర్వేయర్షిప్. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, నాట్ యాజ్ జాయింట్ టెనెంట్స్, వీళ్ళిద్దరూ జాయింట్ టెనెంట్స్ కాదు, మరియు అంటే నాట్ యాజ్ టెనెంట్స్ ఇన్ కామన్ విత్ రైట్ ఆఫ్ సర్వేయర్షిప్. అంటే టెనెంట్స్ ఇన్ కామన్ వీళ్ళకిద్దరికి డిఫరెంట్ ఇంట్రెస్ట్. అంటే టెనెంట్స్ ఇన్ కామన్ అంటే ఏంటి, డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉండాలి ప్రాపర్టీలో. జాయింట్ టెనెంట్స్ ఏంటి 50% ఓనర్షిప్ రైట్స్ ఉంటాయన్నమాట. వీళ్ళు ఇవి రెండు కాదు, బట్ యాజ్ కమ్యూనిటీ ప్రాపర్టీ విత్ రైట్స్ ఆఫ్ సర్వేయర్షిప్. ఇది కమ్యూనిటీ ప్రాపర్టీని పర్చేజ్ చేశారు విత్ రైట్ ఆఫ్ సర్వేయర్షిప్. అంటే కమ్యూనిటీ ప్రాపర్టీ వీళ్ళు పర్చేజ్ చేశారు విత్ రైట్ ఆఫ్ సర్వేయర్షిప్. వీళ్ళిద్దరికి హక్కులు ఉన్నాయి, 50% ఉన్నాయి. ఇఫ్ ఎనీ సర్వేయర్షిప్ ఉంటే ఏమని అర్థం, వీళ్ళిద్దరు ఎవరన్నా ఒక చనిపోతే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మిగిలిన వాళ్ళకి చెందుతుంది అన్నమాట. ఇప్పుడు జాన్ ఆర్ స్మిత్, తానా ఎం స్మిత్, వీళ్ళిద్దరిలో ఎవరన్నా చనిపోతే ఆ మిగిలిన కమ్యూనిటీ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ వీళ్ళిద్దరిలో మిగిలిన వారికి చెందుతుంది అని అర్థం. ఇది కమ్యూనిటీ ప్రాపర్టీ అంటే, ఇది దాని ఫీచర్స్. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా
డిఫరెంట్ వేస్ ఆఫ్ అక్వైరింగ్ టైటిల్ అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.